Very good morning. Welcome to Non-Stop Couriers and Cargo Wari Business Plus. అయితే మార్కెట్స్ లాస్ట్ వీక్ ఫ్రైడే 24,617 దగ్గర క్లోజ్ అయ్యాయి. 278 పాయింట్ల లాభంతో, అలాగే నిఫ్టీ కూడా 85 పాయింట్ల లాభంతో 7,489 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే మార్కెట్స్ 1% లాభాలను నమోదు చేసాయి లాస్ట్ వీక్లో. ఇవాళ ట్రెండ్ ఒకసారి చూస్తే గ్లోబల్ ట్రెండ్స్ అన్ని కూడా మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం కొంచెం స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. మరి అలాగే ఈ వీక్లో ముఖ్యంగా చూస్తే జీడిపి, ఐఐపి, ద్రవ్యోల్బణం లాంటి కీలక గణాంకాలు రాబోతున్నాయి. అలాగే పారిశ్రామిక రిజల్ట్స్ కూడా ప్రభావితం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి నేపథ్యంలో ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ వీక్ పై మార్కెట్ పై ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈ రన్ ఏదైతే లాస్ట్ వీక్ మనం చూసామో పాజిటివ్ ట్రెండ్ అది కొనసాగుతుందా, ఈ వివరాలను తెలుసుకుందాం. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు, అలాగే మధుకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అనిల్ గారు, లాస్ట్ వీక్ మార్కెట్స్ పై మీ కామెంట్ ఏంటి? లాస్ట్ వీక్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 days మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ చూసాం. ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అదేవిధంగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కౌంటర్స్లో కూడా పుల్ బ్యాక్ ర్యాలీ కనిపించింది. ముఖ్యంగా మెటల్స్, బ్యాంకింగ్ అండ్ పిఎస్యు స్టాక్స్లో, అదేవిధంగా ఫార్మా స్టాక్స్లో రిలీఫ్ ర్యాలీ చూసాం మనం. బాగా బీట్ అండ్ డౌన్ అయినటువంటి మెటల్ స్టాక్స్, అదేవిధంగా బ్యాంకింగ్ కౌంటర్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. రిజల్ట్ ఎఫెక్టివ్గా ఉన్న లూపిన్ ల్యాబ్స్ 9% గెయిన్ కావడం, అదేవిధంగా డాక్టర్ రెడ్డి, సిప్లా, సన్ ఫార్మా పుంజుకోవడంతో ఫార్మా ఇండెక్స్ 3.9% లాభపడింది. అదేవిధంగా బ్యాంకింగ్ కౌంటర్స్లో ఎస్బీఐ, యాక్సిస్, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రెంత్ చూపించాయి. అలాగే ఆటో స్టాక్స్లో టాటా మోటార్స్, హీరో, M&M గెయిన్ అయ్యాయి. ఇక్కడ నుంచి మార్కెట్స్లో ఒక చిన్న కన్సల్టేషన్ కానీ చిన్నపాటి రిలీఫ్ ర్యాలీ కానీ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది గ్లోబల్ క్యూస్తోనూ అదేవిధంగా క్రూడ్ ప్రైస్ మూమెంట్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ వీక్ మైక్రో ఎకనామిక్ డేటా కూడా చాలా రిలీజ్ కానుంది. ఇన్ఫ్లేషన్ డేటా, అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, అదేవిధంగా కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మార్కెట్ని గైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, మన ఫస్ట్ కాల్ చూద్దాం. రాము గారు లైన్లో ఉన్నారు హన్మకొండ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఒక 1 month బ్యాక్ బాష్ ఒక 30 తీసుకున్నాను మేడం. తర్వాత జస్ట్ డైల్ తీసుకున్నాను. తీసుకున్న కాడ నుండి తగ్గుతూ వస్తున్నాయి. అసలు బాష్ ఎందుకు తగ్గుతున్నది ఏంటి అనేది అర్థం కావట్లేదు మేడం. మరి నేను ఎగ్జిట్ కావాలా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. బాష్ అండ్ జస్ట్ డైల్ అంటే బాష్ మంచి కంపెనీ యాక్చువల్గా. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈయన డౌన్ ట్రెండ్లోనే తీసుకున్నాడు. కొద్దిగా వెయిట్ చేస్తుంటే బాగుండేదేమో. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ మనకు ఐడియా లేదు. మీరు ఇంకా కొంచెం కొనే విధంగా ఉంటే ఇప్పుడే కొనకండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఇంకా ఫర్దర్ డౌన్ కూడా కావచ్చు, అక్కడ బాస్ తీసుకోవచ్చు. బట్ జస్ట్ డైల్ లాంటి కంపెనీలు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయడానికి అంత ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో అంత పెర్ఫామ్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బట్ బాస్ డెఫినెట్లీ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. అది ఇక్కడే ఉండకపోవచ్చు, ఇంకొంచెం ఫర్దర్ డౌన్ వెళ్ళి రివర్స్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అయితే మధుకర్ గారు, లాస్ట్ వీక్ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ పై మీ కామెంట్ ఏంటి, మీ వ్యూ ఏంటి? అంటే ఇప్పుడు వన్ గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. యాక్చువల్గా మార్కెట్స్ ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ నుంచి కిందికి జారిపోవట్లేదు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. ఇక్కడ నుంచి పడిపోతే మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, మరీ డేంజరస్ లెవెల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. టెక్నికల్గా మద్దతు లేదు అండ్ ఒక ప్యానిక్ సెల్లింగ్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ 7,300, 200 లెవెల్స్ క్రాస్ అయితే మేబీ 6,600 వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది లేకుండా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ నుంచి భారీగా ఏం పెరగట్లేదు, అట్ ద సేమ్ టైం పడట్లేదు. సో ఇక్కడ బేస్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద గుడ్ సైన్. ఈలోపు బడ్జెట్లో మంచి న్యూస్ ఉండి గ్లోబల్గా పెద్ద ప్రాబ్లం ఏమి లేకపోతే డెఫినెట్గా మనం కొద్దిగా ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ అనిల్ గారు, లాస్ట్ వీక్ మనం డిస్కషన్లో చూసాం జనవరి ఎండింగ్, అంటే జనవరి మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి నష్టాల బాటలో పయనించిన ఎండింగ్కి వచ్చేటప్పటికి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. అట్ ది సేమ్ టైం ఫిబ్రవరిలో స్టార్టింగ్ 2 days నష్టాల బాట పయనించిన తర్వాత మళ్ళీ లాస్ట్ వీక్ ఓవరాల్గా చూస్తే పాజిటివ్గానే ముగిసింది. ఆ సపోర్టింగ్ లెవెల్ని కీలకంగా నిలుపుకుంటోంది మార్కెట్. సో ఈ నేపథ్యంలో ఈ వీక్ కూడా ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని కొంతమంది అంచనా వేస్తున్నారు. దీన్ని ఎంతవరకు మనం నమ్మచ్చు? టెక్నికల్గా మార్కెట్ వీక్గా ఉందండి నిఫ్టీ. అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రకారం నిఫ్టీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లోనే ఉందని చెప్పవచ్చు. అయితే ఫ్రైడే మాత్రం నిఫ్టీ 20 DMAను టచ్ చేయడం ఒక పాజిటివ్ సిగ్నల్గా భావించవచ్చు. సో అయితే అంత మాత్రాన స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కానీ వస్తుందని కూడా చెప్పలేము. ఎందుకంటే 50 DMA లెవెల్ అయిన బట్టి 7,621 బిలో ఉన్నంతకాలం నిఫ్టీ టెక్నికల్గా వీక్గా ఉందని చెప్పాలి. 7,621 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. అదేవిధంగా లోవర్ సైడ్లో 7,370 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా టెక్నికల్గా వీక్గానే ఉంది.
ఇక్కడ నుంచి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో మాత్రం ఒక పుల్ బ్యాక్ చూసాం, మనం డౌన్ ట్రెండ్ నుంచి పుల్ బ్యాక్ చూసాం. ఇది కంటిన్యూ అయితే అప్ సైడ్లో 15,800 వద్ద రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా డౌన్ సైడ్లో 14,754 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్యామ్ సుందర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి రెడ్డి మేడం, ఖమ్మం. చెప్పండి శ్యామ్ సుందర్ రెడ్డి గారు. అయితే మేము కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం మేడం. షేర్ మార్కెట్లో ఎట్లా ఏంటి మాకు వాటి గురించి ప్రాసెస్ కావాలి మేడం. ఓకే ఓకే, అంటే మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకోవడం అది అంటే అప్రిషియేట్ ద డెసిషన్. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మార్కెట్ గురించి తెలుసుకోండి. మార్కెట్లో షేర్స్ ఎలా మూవ్ అవుతాయి ఏంటి, అంటే మీకు ఇంకా టైం ఫర్దర్ ఉంటే కొంచెం చార్ట్స్ ఎలా రీడ్ చేయాలి ఇలాంటివి కూడా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లో తెలుసుకోండి. ఈలోపు ఆ తెలుసుకునే వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు మంచి కంపెనీలు నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ లార్జ్ క్యాప్ లాంటివి కొన్ని ఎన్నుకొని వాటిలో పెట్టుబడి పెట్టడం అనేది మంచిది. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో మేడం, నమస్కారం అండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. నేను రమేష్ అండి, నా పేరండి. నేను మధుకర్ గారితో మాట్లాడాలనుకున్నాను. మధుకర్ గారు నమస్కారం సార్. నమస్తే రమేష్ గారు, చెప్పండి సార్. నా దగ్గర ఐషర్ కంపెనీవి 900 రూపీస్ రేట్లో ఉన్నాయండి. బోష్ ఏమో 13,000 ఉన్నాయండి. అయితే బోష్ అమ్మించి ఐషర్లోకి రమ్మంటారా, లేదా రెండు అలా రిటర్న్ ఏమంటారా? నేను లాంగ్ టర్మ్ కోసమే కొన్నాను, రెండు ప్రాఫిట్లో ఉన్నాను. కాబట్టి ఐషర్ కొంచెం పర్ఫార్మెన్స్ బాగుందని అంటుంటే నేను దానికోసం కాల్ చేశానండి. మీ అడ్వైస్ చెప్పండి సార్. ఐషర్ ఈజ్ డెఫినెట్లీ గుడ్. అంటే ఇప్పుడు రీసెంట్గా కరెక్షన్ వచ్చి తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అయింది. వాళ్ళ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఐషర్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. అంత మాత్రమే బాగాలేదని చెప్పడానికి లేదు, అది కూడా బాగానే ఉంది. మీరు ఎగ్జిట్ అయ్యేది ఉంటే కొద్దిగా ఒక 15 days బ్యాక్ ఎగ్జిట్ అయినా బాగుండేదేమో. బాష్ ఆల్రెడీ బాగా కరెక్షన్ వచ్చింది, బట్ మీరు లోవర్ లెవెల్లో కొన్నారు కాబట్టి మీకు ఇంకా ఎఫెక్ట్ లేదు. అది అమ్మేసి దీంట్లోకి షిఫ్ట్ కావాల్సినంత అవసరం అయితే కనబడట్లేదు ఇమ్మీడియట్గా. నెక్స్ట్ కాల్ చూద్దాం. కుమార్ కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కుమార్ గారు చెప్పండి. నేను డిహెచ్ఎఫ్ఎల్ కొందాం అనుకుంటున్నానండి. డిహెచ్ఎఫ్ఎల్ అండి, డెలివరీలో కొందాం అనుకుంటున్నాను. డిహెచ్ఎఫ్ఎల్? అవునండి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారు? అవునండి. అంటే ఇది అంటే అంత ట్రెండీగా అయితే లేదు, మంచి కంపెనీయే. ఈ మధ్య మార్కెట్తో పాటు పడింది, బట్ అంత ట్రెండ్గా లేదు. మీరు లాంగ్ టర్మ్ అయితే దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. దీనికన్నా మంచివి ఉన్నాయి. షార్ట్ టర్మ్లో తీసుకోవాలంటే మీరు యూ కెన్ డూ వన్ థింగ్, 170 స్టాప్ లాస్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. రవివర్మ గారు. హలో, హాయ్ అండి, చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ బై చేయొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ ఎస్ఐపి టైప్ మోడ్లో బై చేయాలి. ఓకే, డెఫినెట్గా చేయొచ్చు. బట్ మై అడ్వైస్, మీరు ఒక్క బ్యాంకుకి స్టిక్ కాకుండా మీ అమౌంట్ని స్ప్లిట్ చేసి రెండు బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టండి. అంటే ఇప్పుడు మీరు ఎస్ఐపిలో చేద్దామనేది ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫామ్ చేయలేకపోతే మీకు ఇంకో బ్యాంకు ఇండస్ ఇండ్ కానీ ఎస్ బ్యాంక్ లాంటిది అది పర్ఫామ్ చేస్తుంది. డైవర్సిఫై చేసుకోండి. నెక్స్ట్ రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. హెచ్డిఎల్ 68 దగ్గర, ఎస్బీఐ 218 దగ్గర కొన్నానండి. ఎస్బీఐ అండ్ ఎస్బీఐ 218 దగ్గర అండి. హెచ్డిఐఎల్ 68.25 రూపీస్ 25 దగ్గర బై చేస్తున్నాను. ఓకే, హోల్డ్ చేసుకోమంటారు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎస్బీఐ హెచ్డిఐఎల్ అయితే ఇప్పుడు ఎస్బీఐ ఆల్రెడీ బాగా డౌన్ అయిపోయింది. మీరు లాంగ్ టర్మ్ అయితే వెయిట్ చేయండి, పర్లేదు. ఎస్బీఐ డెఫినెట్గా మార్కెట్ బౌన్స్ అయితే ఎస్బీఐ బౌన్స్ అవుతుంది, అందులో ఏ రకమైన అనుమానం అక్కర్లేదు. మార్కెట్ పరిస్థితుల వల్లే అది బౌన్స్ అయింది. అంటే కొద్దిగా ఎన్పిఏ ఇష్యూస్ అలాంటివి అంటే అన్ని బ్యాంకులకు ఉన్నాయి, ఎస్బీఐ ఒకటికి ఏం లేదు. ఎస్బీఐ నెవర్ ఫెయిల్స్, అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ నుంచి ఏదో అయిపోతుంది, 50 రూపాయలకి మళ్ళీ లేవదు, ఇలాంటి రూమర్స్ కూడా కొంతమంది చెప్తున్నారు. డెఫినెట్గా మార్కెట్ బౌన్స్ అయితే ఎస్బీఐ అవుతుందండి. వితౌట్ ఎస్బీఐ మార్కెట్ విల్ నాట్ గో అప్, అది షూరు. హెచ్డిఐఎల్ లాంటిది లాంగ్ టర్మ్ కన్నా షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయండి. ఓకే. అండ్ అనిల్ గారు, ఇందాక మనం మధుకర్ గారు చెప్పారు ఎస్బీఐ లాంటి కంపెనీస్ ఎప్పుడు ఫెయిల్ అవ్వమని. ఓకే, బట్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా నష్టాల బాటలో పయనించేప్పటికి నిన్న అంటే లాస్ట్ వీక్లో మనం కొద్దిగా ఎస్బీఐలోను యాక్సిస్లోను ఇలాంటి వాటిలో టాప్ గెయినర్స్గా నిలవడం మనం చూసాం, యాక్సిస్ బ్యాంక్ లాంటివి లాస్ట్ ఫ్రైడే. బట్ ట్రెండ్ రివర్స్ అయిందని అనుకోవచ్చా? ఎస్బీఐలో ఇంకా ఈ డౌన్ ట్రెండ్, బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు మనం చూడవచ్చు?
ఓవరాల్గా మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. మార్కెట్స్ ట్రెండ్ ఇంకా పూర్తిగా మనం ఎక్కడ బాటమ్ అవుట్ అవుతాయని చెప్పలేము మనం. ముఖ్యంగా బ్యాంకింగ్ కౌంటర్స్ మాత్రం ఎన్పిఐ ఇష్యూస్ వల్ల బాగా డౌన్ అవుతున్నాయి. పిఎస్యూ బ్యాంక్స్ పర్టికులర్లీ బాగా ప్రెజర్కి లోన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ అంటే పెద్ద బ్యాంక్స్ అంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ తప్పిస్తే మిగిలిన 22 బ్యాంక్స్ ఉన్నాయి పిఎస్యూ బ్యాంక్స్, అవన్నీ బాగా బీట్ అండ్ డౌన్ అయి ఉన్నాయి. లాస్ట్ 10 yearsలో కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించిన బ్యాంక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ చూసుకుంటే 10 years క్రితం 60 ఉంది, ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఉందన్నమాట. అందుకోసం ఈ బ్యాంకింగ్ సెక్టర్ పూర్తిగా కోల్పోయిందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. పిఎస్యూ బ్యాంక్స్, ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ కంటే కూడా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటువంటివి బాగా గెయిన్ అయ్యాయి లాస్ట్ 5-6 years నుంచి కూడా. సో ప్రైవేట్ బ్యాంక్స్ను ఎంపిక చేసుకోవడం మంచిది ఇన్వెస్టర్స్ ఎవరైనా. ఓకే అండి. నెక్స్ట్ శ్రీరాములు హుస్నాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మా దగ్గర అగ్జనోబుల్ను జైదీస్ వెల్నెస్ 100 కొన్నామండి లాంగ్ టర్మ్ కోసం. ఒకసారి మళ్ళీ మీ స్టాక్స్ నేమ్స్ రిపీట్ చేయరా? జైదీస్ వెల్ మేడం, అగ్జనోబుల్ పెయింట్ కంపెనీ. అగ్జనోబుల్ ఓకే. అగ్జనోబుల్ పెయింట్స్ కంపెనీ. అంటే పెయింట్స్ కంపెనీస్ ముఖ్యంగా ఈ క్రూడ్ పడిపోవడం వల్ల వీటికి కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట. ఈ అగ్జనోబుల్ స్ట్రాంగ్ కౌంటర్ అయినప్పటికీ, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ వీటికంటే మనం ఏషియన్ పెయింట్స్ అటువంటి కంపెనీస్ మీరు ప్రిఫర్ చేయడం మంచిది. ఏషియన్ పెయింట్స్ కానీ, బెర్జర్ పెయింట్స్ కానీ. ఓకే. మధుకర్ గారు, F&Oలో కొత్తగా కొన్ని స్టాక్స్ యాడ్ అయ్యాయి కదా, ఆ స్టాక్స్ గురించి, వాటి పెర్ఫార్మెన్స్ గురించి. అంటే ఇప్పుడు F&Oలో యాడ్ అవుతున్నాయి అనగానే వాటిలో ఆ కౌంటర్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనబడుతుందండి. ఎందుకంటే లిక్విడిటీ పెరుగుతుంది, డెఫినెట్గా బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో షార్ట్ టర్మ్లో ఇప్పుడు యునైటెడ్ స్పిరిట్స్ కానీ, క్యూమిన్స్ కానీ ఇలాంటివి షార్ట్ టర్మ్లో క్యాష్లో ట్రేడ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఈ మంత్ ఎండ్ వరకు లిస్ట్ అవుతుంది. మోస్ట్లీ ఇప్పుడు ఈ రోజు కూడా అవి పెరగచ్చు. సో షార్ట్ టర్మ్లో వాటిలో ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే క్యాష్లో కొనుక్కోవడం బెటరు. F&Oలో అయిన తర్వాత కూడా ఎవరు కూడా F&Oలో వాటిని ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకూడదు. అప్పటికల్లా ఆ స్ట్రీమ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ అయ్యే మాటకే అవి పెరిగిపోతూ ఉంటాయి. సో F&Oలో కాకుండా క్యాష్లో ఈలోపు ట్రేడ్ చేసుకొని షార్ట్ టర్మ్లో బెనిఫిట్ పొందొచ్చు. F&Oలో చేసేవాళ్ళు నేను ఎప్పుడు ఇచ్చే అడ్వైజ్, మోస్ట్లీ నిఫ్టీకి స్టిక్ అయి ఉండండి. అన్లెస్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ స్టాక్స్ గురించి మీకు ఐడియా ఉందంటే స్టాక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేయాలి, లేకపోతే నిఫ్టీకి స్టిక్ అయి ఉండడం బెటర్. అయితే ఈ లిస్ట్ ఏంటంటే 7 స్టాక్స్ F&Oలోకి వస్తున్నాయి, 26th నుంచి వస్తున్నాయి. అవి యునైటెడ్ స్పిరిట్స్, పీసీ జ్యువెలర్స్, కమిన్స్ ఇండియా, ఇండోకౌంట్ ఇండస్ట్రీస్, టాటా ఎలక్సీ, కేపీఐటీ టెక్నాలజీస్ అండ్ గ్రాన్యూల్స్ ఇండియా. ఈ 7 స్టాక్స్ నెక్స్ట్ 26th నుంచి F&O ట్రేడింగ్లో అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ కాలర్ దస్తగిరి హుస్నాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి దస్తగిరి. మా దగ్గర డీక్యూ ఎంటర్టైన్మెంట్ 2 years బ్యాక్ 35 కొన్నామండి, 1000 షేర్స్. ఓకే. మీడియా స్టాక్ ఎంటర్టైన్మెంట్ మరి ఇంకో 1 year అయినా ఆగుతామండి. ఏది జీ ఎంటర్టైన్మెంట్? డీక్యూ ఎంటర్టైన్మెంట్. డీక్యూ. ఓకే. డీక్యూ ఇది స్మాల్ క్యాప్ స్టాక్ అండి, 28 రూపీస్ ఉంది. మీరు ఏ రేట్లో కొన్నా అన్నారు? 35 అండి, 35లో. ఇలాంటి చిన్న చిన్న షేర్లలో అలా లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకోకూడదండి. మీరు ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేశారో, ఎక్కువ కాలం వెయిట్ చేస్తున్నారో, ఇవి పెర్ఫామ్ చేసే అవకాశాలు తక్కువ. వీటికన్నా మంచి షేర్లు ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. వాల్యూమ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి దీంట్లో. రైట్. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మీ వ్యూ అనిల్ గారు? గోల్డ్ అండ్ సిల్వర్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. లాస్ట్ వీక్ బాగా గెయిన్ అయ్యాయి గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఒక స్మాల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ బోత్. ఓకే. అండ్ రిమైనింగ్ కమోడిటీస్ కూడా లాస్ట్ వీక్ ఫ్రైడే కొంచెం పాజిటివ్గానే ట్రేడ్ అవడం చూసాం. సో ఈ ట్రెండ్ పై మీ కామెంట్, ఇది ఓన్లీ తాత్కాలికమేనా? అంటే అలా చెప్పడానికి లేదు. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే డెఫినెట్గా బై మోడ్లో ఉన్నాయి. అది ఇంకా ఎన్ని రోజులు అనేది మనం అంచనా వేయలేము. ట్రైలింగ్ స్టాప్ లాస్తో పొజిషన్ కంటిన్యూ చేయడం బెటరు. క్రూడ్ మాత్రం డెఫినెట్గా ఈ బౌన్స్ కానీ కొద్దిగా వచ్చే వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ బౌన్స్లో లాంగ్ పొజిషన్ తీసుకున్నా సరే క్విక్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్తో మళ్ళీ రివర్సల్లో ఇమీడియట్గా షార్ట్ తీసుకోవడానికి చూడాలి. క్రూడ్ బౌన్స్ వచ్చినా కూడా అంటే మళ్ళీ $50, $60, $80 వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, ఇమ్మీడియట్గా జరగదు. అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మళ్ళీ $120 ఎప్పుడు వెళ్తుంది సార్, మేము ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం, అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి.
మీరు ఎన్ని రోజులు వెయిట్ చేసినా 120 ఎప్పుడు వెళ్తుందని ఎవరు చెప్పలేరు. బట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా కిందికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ట్రెండ్ డౌన్లో ఉంది కాబట్టి. సో ట్రెండ్కి అనుగుణంగా ట్రేడ్ చేసుకోవడం బెటర్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కేశవరావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. చెప్పండి. మా కాడ అవంతి ఫీడ్స్ షేర్స్ 500 ఉన్నాయి మేడం. ఓకే. అవంతి ఫీడ్. హలో, అవంతి సీడ్స్. అవంతి ఫీడ్స్ షేర్స్ 500 ఉన్నాయి మేడం. ఓకే. నెక్స్ట్ గుజరాత్ బోరోసిల్ 100, జినాని ఇండస్ట్రీస్ 130 ఉన్నాయి మేడం. ఓకే. ఈ టైంలో మేము అమ్ముకోవడం మేలా కాదా అని అడుగుతున్నాం మేడం. అంటే మీరు మూడిట్లో ప్రాఫిట్లో ఉన్నారా? 3 ప్రాఫిట్లో ఉన్నాయి సార్. ప్రాఫిట్లో ఉంటే తీసేయండి, ఎందుకంటే దానికన్నా మంచి షేర్లు ఉన్నాయి. ఇప్పుడు అవంతి ఫీడ్ అంతగా ట్రెండ్ అయితే లేదు. మరి ఇంకోటి ఏదో అన్నాడు, గుజరాత్ బోరోసిల్. ప్రాఫిట్లో ఉంటే తీసేయండి, మంచి షేర్లలో పెట్టండి. మీరు చెప్పిన 3 కూడా అంతగా కనబడట్లేదు. సో ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. మంచి మంచి బ్యాంక్ కానీ ఫార్మా ఇలాంటి సెక్టార్లు ఎన్నుకొని దాంట్లో పెట్టండి. రైట్. అయితే ఈ వారం మార్కెట్ అంటే ఈ రోజు మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? అంటే కొద్దిగా కొద్దిగా ఫ్లాట్గానే ఓపెన్ కావచ్చు విత్ నెగటివ్ బయాస్. కొద్దిగా సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం డ్రాస్టిక్ ఫాల్ కూడా అంత జరగడానికి కూడా కనబడట్లేదు, అన్లెస్ సంథింగ్ కమ్స్ అప్. ఇప్పుడు ఈలోపు చైనానో యూరోపో ఏదో వచ్చేసిందంటే చెప్పలేము అలాంటి ఉపద్రవాలు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు డొమెస్టిక్ వైజ్గా చూస్తే ఒక ఫ్లాట్గానే ఉంది. సో ఒక సైడ్ వేస్ మూమెంటం ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈరోజు. అనిల్ గారు, టెక్నికల్ లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా ఈరోజు? ఇందాక చెప్పినట్టు టెక్నికల్గా వీక్గానే ఉంది మార్కెట్స్. అయితే ముఖ్యంగా 50 DMA 7621 అది రెసిస్టెన్స్గా భావించాలి. అదే డౌన్ సైడ్లో 7370 దగ్గర సపోర్ట్ ఉండే అవకాశం ఉంది నిఫ్టీకి. ఫైనల్లీ మధుకర్ గారు, ఒక స్మాల్ క్వశ్చన్ ఏంటంటే 2022 కల్లా చమురు దిగుమతులు 10% తగ్గించడమే లక్ష్యం అన్నట్లు ప్రధాని కామెంట్స్ మనం చూసాం. గతంలో కూడా చమురు దిగుమతుల మీద ఆయన కామెంట్స్ చేశారు, చాలా కీలకమైన కామెంట్స్. మేబీ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనకు క్రూడ్ అనేది చాలా తక్కువ ధరకే వస్తుంది. బట్ క్రూడ్ ప్రైస్ పెరిగితే మాత్రం అది పెద్ద భారమే అవుతుంది కంట్రీకి ఎస్పెషల్లీ. సో ఈ నేపథ్యంలో ఈ తగ్గింపే లక్ష్యం, అది టార్గెట్ 2022 ఎలా చూడొచ్చు? డెఫినెట్గా అంటే అది పాసిబుల్ కూడా. ఎందుకంటే దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఊరికే చెప్పడానికి కాదు, దే ఆర్ టేకింగ్ యాక్షన్ టువర్డ్స్ ఇట్. దానికి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ కానీ లేకపోతే వేరే ఎనర్జీ సోర్సెస్ కానీ తీసుకుంటున్నారు. డెఫినెట్గా ఆ లక్ష్యాన్ని పాసిబుల్ అయితే ఇంకా మంచిది. మనం చమురు ఎంత తక్కువ దిగుమతి చేసుకుంటే మనకు అంత బెనిఫిట్. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది అంత పెద్దగా లేదు, మనం ప్రొడ్యూస్ చేసే తక్కువ, వాడేది ఎక్కువ. సో బయట నుంచి కొంటున్నామంటే ఆబ్వియస్గా వీ హ్యావ్ టు పే ఇన్ డాలర్స్. దాంతో డాలర్స్ కొనాలి, రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. చాలా విధాల నష్టాలు ఉంటాయి, తగ్గించడమే బెటర్. ఫైనల్ ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా మధుకర్ గారు, అనిల్ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి నాన్ స్టాప్ కొరియర్స్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బిజినెస్ ప్లస్లో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.